गो ब्राह्मणे शुभं भवत वासिकमैत्राण्यकौण्यत्रयासि प्रवरानिगवासित्वगोत्रोद्भवस्य अज महाराजवरमणपौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवत वासिकमैत्राण्यकौण्यत्रयासि प्रवरानिगवासित्वगोत्रोद्भवस्य दश महाराजवरमणपुत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवत वासिकमैत्राण्यकौण्यत्रयासि प्रवरानिगः वासिष्ठगोत्रोद्भवस्य श्रीरामचंद्राय परब्रह्मणे वराय नारायण स्वरूपाय नमः। चतुस्सागरपर्यन्तं गौतमसगोत्रोद्भवस्य शर्मवर्मण महाराजवर्मणप्रिये चतुस्सागरपर्यन्तं गोब्राह्मणे शुभं भवत आंगेसाय गौतमात्मयार्थे प्रवरानिगः ओम व्यासरोम महाराजवर्मण नक्तपौत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे शुभं भवत आंगेसाय गौतमात्मयार्थे प्रवरानिगः गौतमसगोत्रोद्भवस्य जनक महाराजवर्मण पुत्री चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवत आंगीर्साय गौतमत्रयार्थे प्रवरानिगः गौतमसगोत्रोद्भवस्य श्री जगदम्बा जगदम्बिका स्वरूपिणी श्री महा सीता लक्ष्मी स्वरूपिणी सीता देवी नाम्नी कन्या उदावरण ध्रुवं देव बृहस्पतिः ध्रुवं समाते सावधान लक्ष्मीनारायणाभ्यः गुरुजीर्घा सुमा मांगल्यता कालिनायना नायनं ध्रुवन्ते राजावरण ध्रुवं देव बृहस्पतिः రాఘవేంద్ర లోపల పెట్టాలా నాయన ఇక్కడ సీత సమేత రామచంద్ర స్వామికి వివాహ సమయంలో గోత్ర ప్రవర అంటారు. స్వామి ఫలానా గోత్రం వాళ్ళు ఫలానా అమ్మాయికి ఇచ్చి వివాహం చేయాలా అని మనం పురోహితుని దగ్గరికి వెళ్ళి లగ్నపత్రిక రాసుకొని వస్తాం మన ఇళ్లలో. అవునా? ఆ రాసేటప్పుడు ఏం రాస్తామో వాళ్ళ ఇంటి పేరేమి, వాళ్ళ గోత్రం ఏమి, వాళ్ళ నాయనగారి పేరేమి, వాళ్ళ అని మనం లగ్నపత్రికలో రాసుకుంటాం. అబ్బాయి ఎన్నో వాడు, మొదటి వాడ, రెండో వాడ, మూడో వాడ అని. అవునా? అట్లా రాసిన తర్వాత మన పక్కనే అమ్మాయిని కూడా రాస్తాం. అట్లాగే ఇక్కడ కూడా కళ్యాణం చేసే సమయంలో భగవంతుని గోత్రం ఉచ్చారణ. మనకు రామచంద్ర స్వామి అని మాత్రమే తెలుసు. సరే కొంచెం ఇంకా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు సరే రామచంద్ర స్వామి తండ్రి గారి పేరు ఎవరప్ప అంటే దశరథ మహారాజు అనేటువంటి వరకు తెలుస్తుంది. ఇంకా కొంచెం దాని మీద అభిలాష ఉంది, స్వామి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. దానికోసమే ప్రవర మనం వివాహం చేసే సమయంలో స్వామి గోత్ర ప్రవర ఉచ్చారణ చేయడం అనేది ఒకటి ఆనవాయితీగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ రామచంద్ర స్వామి గోత్రం ఏమిటప్ప అంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అంటే చతుస్సాగరం అంటే 4 శాఖలు అనమాట. అంటే యుగాలు ఉన్నాయి కదా, మనకు 4 యుగాలు అనమాట. అటువంటి యుగా బ్రాహ్మణ అంటే నిత్యము కూడా బ్రాహ్మణ సేవకుడు అయినటువంటి వారు. వాసిష్ఠ మైత్రావణ్య కౌన్య విశేషాన్ని తయారు చేయ ప్రమాణిత వాసిష్ఠ గోత్ర అంటే వాసిష్ఠ మహర్షి మైత్రి అయినటువంటి కౌండిన్య మహర్షి మైత్రి అనేటువంటి మహర్షి ఇద్దరు వాసిష్ఠ కౌండిన్య త్రయాసి ప్రవరాన్విత. వారి గోత్రం ఏమప్ప అంటే వాసిష్ఠ గోత్రము. రామచంద్ర స్వామి గోత్రం